వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్. అనగనగా ఒక గ్రామంలో భీమయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఆ గొర్రెల మందలో ఒక చిన్న మేకపిల్ల కూడా ఉంది. ఆ మేకపిల్ల చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఎంతో ఉత్సాహకరంగా చెంగు చెంగున గెంతుతూ ఉంటుంది. ఆ గొర్రెల కాపరి ఆ మేకపిల్ల తప్పిపోకుండా ఉండడానికి మేకపిల్ల మెడలో ఒక గంటను కూడా కట్టాడు. ఒకరోజు భీమయ్య తన గొర్రెల మందను మేత కోసం అడవి సమీపానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో గొర్రెల మందతో పాటు ఆ మేకపిల్ల కూడా గడ్డిని తింటూ ఉంది. అలా తింటూ తిరుగుతూ ఉండగా నేను ఇంకాస్త దూరం వెళ్తే తీయటి గడ్డి లభిస్తుంది అని భావించి మరింత దూరం వెళ్ళింది చిన్ని మేకపిల్ల. అలా అది గొర్రెల మందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా తిరుగుతుంది. ఆ మేకపిల్ల వెళ్ళిన ప్రాంతంలోనే ఒక తోడేలు నివసిస్తుంది. గంతులు వేసుకుంటూ ఆనందంగా గడ్డిని మేస్తున్న చిన్న మేకపిల్లను ఆ తోడేలు పొదల చాటు నుండి గమనిస్తోంది. సరిగ్గా అదిను చూసుకొని ఆ తోడేలు మేకపిల్ల మీదకు దూకపోయింది. ఆ తోడేలును గమనించిన మేకపిల్ల పరుగుదీయబోయింది. కానీ నేను ఎంత పరిగెత్తినా ఈ తోడేలు ఎలాగైనా నన్ను పట్టుకోగలదు. అలా పరిగెత్తకుండా నన్ను నేను రక్షించుకునేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటూ నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. ఈ తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా. నేను కడుపు నిండా తిన్నాక నన్ను చంపు తిను అని అంది. మేకపిల్ల మాటలకు తోడేలు కూడా ఆలోచనలో పడింది. ఈ చిన్న మేకపిల్ల ఎక్కడికి పోతుందిలే, చివరిసారిగా కడుపు నిండా తినడిస్తాను అని మనసులో అనుకుని అలాగే నువ్వు కడుపు నిండా తిను, నేను అప్పటి వరకు వేచి ఉంటాను అని చెప్పింది. ఇక మేకపిల్ల గడ్డిని మేస్తూ నా ప్రాణాలను ఎలాగైనా రక్షించుకోవాలి అని మనసులో అనుకుంది. ఇంతలో ఆ మేకపిల్లకు ఒక ఆలోచన వచ్చింది. దానితో మేకపిల్ల తోడేలు వద్దకు వచ్చి చూడండి తోడేలు గారు, నేను అటు ఇటు గంతులు వేస్తాను. దానివల్ల నేను తిన్నది బాగా అరుగుతుంది. అప్పుడు మీకు నన్ను తినడానికి కష్టంగా ఉండదు అని చెప్పింది. అందుకు తోడేలు అంగీకరించింది. ఇక మేకపిల్ల అటు ఇటు గంతులు వేయటం ప్రారంభించింది. అలా గంతులు వేస్తూ ఉండగా ఆ మేకపిల్లకు మరో కొత్త ఆలోచన వచ్చింది. నా మెడలో ఉన్న గంట శబ్దం గట్టిగా చేస్తే నా యజమాని వచ్చి నన్ను కాపాడుతాడు అని మనసులో అనుకుంది. ఇక వెంటనే ఆ చిన్ని మేకపిల్ల తోడేలు వద్దకు వెళ్ళి తోడేలు గారు, నా మెడలో ఉన్న గంటను తీసి మీరు వాయించండి. ఆ శబ్దానికి నేను మరింత ఉత్సాహకరంగా గంతులు వేస్తాను. దానివల్ల ఇంకా త్వరగా అరిగిపోతుంది. అప్పుడు మీకు ఇంకా త్వరగా నన్ను తినేయొచ్చు అని చెప్పింది. ఆ మాటలకు తోడేలు సరే అని మేక మెడలో నుండి గంటను తీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది. ఆ గంట శబ్దం అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి విని అయ్యో మేకపిల్ల మందలో లేదు, అటువైపు నుండి గంట శబ్దం వస్తుంది, దానికి ఏదో ప్రమాదం వచ్చినట్లుంది అని పరుగు పరుగున మేకపిల్ల వద్దకు వచ్చాడు. ఆ గొర్రెల కాపరితో పాటు ప్రతిరోజు 2 కుక్కలు కూడా వస్తాయి. ఇక ఆ కుక్కలు అతనితో పాటు మేకల వద్దకు వచ్చి ఆ తోడేలును చూసి తోడేలు వెంట పడ్డాయి. ఆ తోడేలు భయంతో అడవిలోకి పరుగు తీసింది. అలా మేకపిల్ల తన తెలివితో ప్రాణాలను దక్కించుకుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, తెలివి, సమయస్ఫూర్తి ప్రాణాలను కాపాడుతుంది. ప్రమాదం ఎదురైనా భయపడకుండా చాకచక్యంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఆపద సమయంలో ధైర్యంతో, బుద్ధితో పనిచేస్తే సురక్షితంగా బయటపడవచ్చు. భయం అనేది మన సమస్యలకు పరిష్కారం కాదు, తెలివితేటలే మన రక్షకులు. ఆకలి తీర్చే సందర్భాన్ని వదిలి నమ్మకాన్ని ఎంచుకోవటం ప్రమాదకరం అవుతుంది. ఈ కథలో తోడేలు మేకపిల్ల మాటలు నమ్మటం వల్ల తోడేలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. బుద్ధిశక్తి బలానికంటే గొప్పది కాబట్టే బలహీనమైన మేకపిల్ల తన తెలివితో బలవంతుడైన తోడేలును మోసం చేసి సమయస్ఫూర్తితో తనను తాను రక్షించుకుంది. ఈ కథలోని మేకపిల్ల లాగానే ఆపద సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి సమయస్ఫూర్తితో చాకచక్యంగా ఆలోచించాలి. మా ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలోని నీతి జీవితాంతం గుర్తుండిపోతుంది. అటువంటి నీతి కథలు మా ఈ ఛానల్లో చాలా ఉన్నాయి.
కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి నీతి కథలను వినండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా యొక్క స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ స్టోరీస్.